జోహో టీం నుంచి ఇప్పుడు గీత రెడీగా ఉంది. తన మొగుడు పిసినారి, ఆయన పెట్టే కష్టాలు ఎన్ని, ఇవన్నీ చెప్పడానికి, ఇవన్నీ డిస్క్రైబ్ చేసి మనందరితో కూడా పంచుకోవడానికి ఆ బాధని రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు పాడేద్దామా అని చెప్పి. సో లెట్స్ వెల్కమ్ గీత. చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు, చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు. నోరు కట్టుకుంటాడు, నోటుకు పడి చేస్తాడు, ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనుకుంటాడు. నోరు కట్టుకుంటాడు, నోటుకు పడి చేస్తాడు, ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనుకుంటాడు. ఈగ వస్తదంటే 100 మైళ్ళు పరిగెడతాడు. చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు. స్నానం సబ్బే త్వరగా అరుగుతుందని దాని సీలు చెప్పకుండా వాళ్ళు రుద్దుకుంటాడు. వంట నూనె బయట పెడితే కరిగిపోతని వీడు ఫ్రిడ్జ్ లోన దాచిపెట్టి వాడుకుంటాడు. షాంపు ఒకటే కొంటాడు, కాగనురగ తీస్తాడు, అందులోన బట్టలు తికి పీనాసోడు. మురికి నీళ్లు కూడా అసలు వదిలిపెట్టడు వీడు. చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు, చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు. చుట్టాలే ఇంటికొస్తే పస్తులెడతాడు, బాబోయ్ ముస్టోడే తలుపు కొడితే తిట్టిపోస్తాడు. పెళ్ళిల్లో విస్తరేస్తే మోసుకొస్తాడు, అమ్మో పురిగింట్లో వాసనొస్తే పెంచుతుంటాడు. బైకుంటే పెట్రోలుకు డబ్బులెవడు పడతాడని వాణ్ణి వీణ్ణి లిఫ్టులు అడిగిపోతుంటాడు. పోకేసిన సొమ్ము చూసి బ్రతికేస్తాడు. చూడ చూడ వీడు పెద్ద పిసినారోడు, చూడ చూడ వీడు పెద్ద పిసినారోడు, చూడ చూడ వీడు పెద్ద పిసినారోడు. నోరు కట్టుకుంటాడు, నోటుకు పడి చేస్తాడు, ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనుకుంటాడు. ఈగ వస్తదంటే 100 మైళ్ళు పరిగెడతాడు. చూడ చూడ వీడు పెద్ద పిసినారోడు, చూడ చూడ వీడు పెద్ద పిసినారోడు, చూడ చూడ వీడు పెద్ద పిసినారోడు, చూడ చూడ వీడు పెద్ద పిసినారోడు. అమ్మా, పాట అంతా ఒక ఎత్తు అయితే నీ లాస్ట్ కి అరుపు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అంటే ఎంత రోత పడుతున్నాడండి అసలు, అంతా ఎంత బాధపడుతున్నాడు అసలు. బాధపడుతున్నాడా? బాబోయ్ దేవుడా, ఎవరు అతను? పైసలు 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 ఎప్పుడు చూడు పైసలు. అవునా? ఎవరు ఎవరు? ఆయన మీ ఆయన ఎక్కడ దాచేసావా నువ్వు? ఓర్ దేవుడా, దాచేసిందంట జొన్నవిత్తల గారు. పీనాసితనం మీద ఎన్ని జోకులు ఉన్నాయి మామూలుగానా. పీనాసివాడు పెళ్ళాన్ని ఖర్చు పెట్టాలని భయపడి పెళ్లి చేసుకోవట్టు అసలు వాడు. అంటే కామక్రోధాలను ఎవడు జయించలేడు వీడు. కామాన్ని జయిస్తాడు, కోపాన్ని కూడా జయిస్తాడు. వీళ్ళు చందా ఏదైనా అడిగారు అనుకోండి, వినాయకుడికి ఏదో చేస్తున్నామండి, వినాయక చవితి లేకపోతే శ్రీరామనవమి చేస్తున్నామంటే వాడు ఏమనుకోడు, ఎవరైనా తిట్టినా కూడా ఏమనుకోడు. అంటే క్రోధాన్ని జయించాడు. యోగి లక్షణం వచ్చేసింది ఒక్క పీనాసితనంతో. ఆ పీనాసితనాన్ని మొత్తం కూడా ఇక్కడ వర్షం కురిసినట్టుగా కురిసింది మొత్తం. నువ్వు అట్లా కురిపించేసావు. భీమ్స్ గారు, ఆ ఎనర్జీ ఏంటండి బాబు, ఆ జోష్ ఏంటి? చూడే 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 అంటే లేచి ఇందాక సార్ అంటున్నారు డాన్స్ చేయాలి అనంత ఇది ఉంది, ఈజ్ ఉంది. తర్వాత పక్కాగా ఎంచుకున్నారు, చాలా బాగా పాడారు. తర్వాత పిసినారితనం గురించి చెప్పారు కదా, సో చాలా మందిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. జీవితం అంటే డబ్బు ఒకటే కాదు, సంఘటితంగా బతకడమే జీవితం.
అదొకటే కాదనేది చెప్పారు. నైస్ అండి. చూడే చూడే వీడు నువ్వా నేనా మీ ఫస్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్షన్. అవును. మరి నువ్వా నేనా కంటే ముందు మీరు ఏమైనా ఆల్బమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? అండ్ నువ్వా నేనా వరకు మీ జర్నీ ఎలా వచ్చింది? నువ్వు నిన్న నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆ మూవీతో నేను ఇంట్రొడ్యూస్ అయ్యానండి. దానికి ముందు ఏంటంటే నేను లిరిసిస్ట్ వర్క్ చేశాను. సో దాంట్లో ఏంటంటే ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ సాంగ్ నేను రాసింది. ఇప్పటిదాకా అది ఎవర్ గ్రీన్ సాంగ్స్లో ఉంది. ఆ తర్వాత నాకు సంపత్ నంది గారు బెంగాల్ టైగర్ రచ్చ డైరెక్టర్తో నాకు పరిచయం, అంటే ఆ పిక్చర్కి ఆయన వర్క్ చేశారు, దాంతో నాకు పరిచయం. సో అలా ఏంటంటే నాకు సంగీతం కానీ కాస్త కూసో తెలియడానికి కానీ పదాల మీద పట్టు కానీ కంపోజ్ చేసే విధానం కానీ ప్రతిదీ న్యాయంగా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తనే ఆల్మోస్ట్ నాకు అన్ని తండ్రిగా తల్లిగా గురువుగా అన్ని తను నేర్పించారు. ఈ విషయం చెప్తే ఆయన ఒప్పుకోరు, బట్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను చెప్పడానికి గర్వపడతాను, సగర్వంగా చెప్తాను ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ గీత, కంగ్రాచులేషన్స్, మంచి కామెంట్స్ అందుకున్నాం, ఆల్ ది బెస్ట్.